హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ సెన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు దర్శన్. నేను ఐఐటి జోధ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎన్ఐటి వరంగల్ గురించి ఒక డీటెయిల్ రివ్యూ తెలుసుకుందాం. ఈ వీడియో మిగతా వీడియోస్ కన్నా కొంచెం లెంతీ అవుతుండొచ్చు, కాకపోతే ఏంటంటే ఈ ఎన్ఐటి వరంగల్ అనేది మన తెలుగు వాళ్ళు మోస్ట్లీ ప్రిఫర్ చేసే కాలేజ్ కాబట్టి దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో దీనివల్ల కాస్త లెంత్ ఎక్కువ అవుతుండొచ్చు, అయినా కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కమింగ్ బ్యాక్ టు ది వీడియో, ఎన్ఐటి వరంగల్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంజనీరింగ్లో 21 పొజిషన్లో ఉంది, ఓవరాల్గా 53 పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ జోసా కట్ ఆఫ్ చూద్దాం. ఇది సిఎస్సి కట్ ఆఫ్. ఇదివరకు మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ జోసా కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలనేది తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి కట్ ఆఫ్. ఇది ఇక్కడ క్వాటా ఉంది కదా, ఈ కాలం మొత్తం ఏంటంటే క్వాటా అనేది ఫస్ట్ క్వాటాలో 2 క్వాటాస్ ఉంటాయి. ఒకటి హోమ్ స్టేట్ క్వాటా, ఇంకోటి అదర్ స్టేట్ క్వాటా. హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్ క్వాటా, ఓఎస్ అంటే అదర్ స్టేట్ అన్నమాట. సో హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, మన స్టూడెంట్ ఇన్ కేస్ తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే తెలంగాణలో ఉన్న ఎన్ఐటి ఏంటి, ఈ ఎన్ఐటి వరంగల్. సో ఎన్ఐటి వరంగల్ అనేది హోమ్ స్టేట్ అవుతుంది, మిగతా అన్ని కూడా అదర్ స్టేట్ అవుతాయి. సో ఇప్పుడు మన తెలంగాణ ఒక స్టూడెంట్ తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే ఈ హెచ్ఎస్ ఉన్న రోస్లో కాలమ్స్లో చెక్ చేసుకోవాలి. అదే మన స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఓఎస్ అని ఉంది కదా, ఈ ఓఎస్ ఈ రోస్లో చెక్ చేసుకోవాలి. మన కేటగిరీని బట్టి దాన్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో సో అలా అన్నట్టు ఇక్కడ మనకి కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఆంధ్రాలో పుట్టి పెరిగి, అంటే ఆంధ్రాలో ఆధార్ కార్డు అవన్నీ 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ మాత్రం తెలంగాణలో లైక్ హైదరాబాద్లో కంప్లీట్ చేసి ఉంటే ఏది హోమ్ స్టేట్ అవుతుంది, ఏది అదర్ స్టేట్ అవుతుందని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. మీరు ఎక్కడి నుంచి అయినా రండి, కాకపోతే ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో కంప్లీట్ చేస్తారో అది మాత్రమే ఆ స్టేట్లో ఉన్న ఎన్ఐటి మాత్రమే హోమ్ స్టేట్ అవుతుంది, మిగతా అన్ని అదర్ స్టేట్ అవుతాయి, మీరు ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ ఢిల్లీకి వెళ్ళి చదువుకున్న ఎన్ఐటి ఢిల్లీ అనేది హోమ్ స్టేట్ అవుతుంది, నెక్స్ట్ మిగతా అన్ని కూడా అదర్ స్టేట్ అయిపోతాయి, అలా అన్నట్టు. సో ఇక్కడ హోమ్ స్టేట్ అని ఉంది కదా, ఇక్కడ ఇంతవరకు తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఈ బ్లాక్లో చెక్ చేసుకోండి. అదే అదే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ ఓఎస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి చూసుకోండి మీరు, అలా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఒకటి చూసి చూపిస్తాను. హోమ్ స్టేట్ అంటే ఏంటి, తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన పర్సన్, ఓపెన్ కేటగిరీ ఉన్న పర్సన్. ఈ కేటగిరీ ఏంటంటే మన కాస్ట్ సింప్లీ, ఇది ఓపెన్ కేటగిరీయా, ఈడబ్ల్యూఎస్ఆ, లేకుంటే ఓబీసీ ఎన్సీఎలా, ఎస్సీయా ఎస్టీ అని మన కాస్ట్ని డిఫైన్ చేస్తుంది. సో ఈ జెండర్ ఉంది కదా, ఇక్కడ జెండర్ న్యూట్రల్, ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరసీ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే జెండర్ న్యూట్రల్ అంటే మేల్ ఫీమేల్ రెండు కలిపి ఉన్నదాన్ని జెండర్ న్యూట్రల్ అంటారు. ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరసీ ఉంది కదా, ఇదేంటంటే ఫీమేల్కి మాత్రం స్పెషల్లీ కొన్ని సీట్స్ రిజర్వ్ చేసి ఉంచుతారు. ఆ స్పెషల్లీ రిజర్వ్డ్ సీట్స్ని ఫీమేల్ ఓన్లీ కేటగిరీ కిందకి సెగ్రిగేట్ చేస్తారు. సో అలా మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ మేల్ అయితే ఈ జెండర్ న్యూట్రల్ ఉన్న దాంట్లో చెక్ చేసుకోవాలి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరసీ ఉన్న దాంట్లో చెక్ చేసుకోవాలి. సో ఈ హోమ్ స్టేట్ అంటే తెలంగాణలో ఉన్న స్టూడెంట్, ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్, జెండర్ న్యూట్రల్ అంటే అబ్బాయి. ఓపెనింగ్ ర్యాంక్ అంటే ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ ఎట్లా చెప్తామంటే, ఈ కాలేజ్లో ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటాలో జెండర్ న్యూట్రల్ అంటే అబ్బాయి మాత్రమే ఉండరు, అమ్మాయి కూడా అయి ఉండొచ్చు. జెండర్ న్యూట్రల్ అంటే ఇద్దరిని కలిపి ఉంటుంది. ఈ కోటాలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే 755 ర్యాంక్ వచ్చిన పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈ కాలేజ్లో, ఈ బ్రాంచ్లో, ఈ కోటాలో జాయిన్ అయిన ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఈ క్లోజింగ్ ర్యాంక్ అంటే ఏంటి, అదే కోటాలో, అదే కేటగిరీలో, అదే బ్రాంచ్లో, అదే కాలేజ్లో లాస్ట్ పర్సన్ని క్లోజింగ్ ర్యాంక్తో డిఫైన్ చేస్తారు. అంటే ఈ 2804 ఉన్న పర్సనే లాస్ట్ పర్సన్, ఈ ర్యాంక్ ఉన్న పర్సనే లాస్ట్ పర్సన్ ఈ బ్రాంచ్లో జాయిన్ అవ్వడం, ఈ కేటగిరీలో, ఈ జెండర్లో, ఈ బ్రాంచ్లో జాయిన్ అయిన లాస్ట్ పర్సన్ అని అర్థం. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది అన్నట్టు. ఈ కాలేజీ ఈ మధ్యలోనే మనకి ర్యాంకింగ్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మీ ర్యాంకింగ్ ఏ రేంజ్లో ఉండాలి ఏంటి అని. సో అలా మీ కేటగిరీ ఈ హోమ్ స్టేట్ వరకు తెలంగాణ వాళ్ళు, అదర్ స్టేట్ అంతా ఆంధ్ర వాళ్ళు చెక్ చేసుకోండి. కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోండి.
ఇక్కడ చూడండి. ఇది ఆంధ్ర వాళ్ళ కోసం స్పెషల్‌గా ఓఎస్ ఇవన్నీ గూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఇక్కడ ర్యాంకింగ్ చెక్ జేసుకోవడానికి. సేమ్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది సీఎస్ఈలోనే ఒక స్పెషలైజేషను. ఈ బ్రాంచ్‌కి చూసుకోండి. ఇది తెలంగాణ వాళ్ళ కోసం హోమ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం అదర్ స్టేట్. చెక్ చేసుకోండి. దీన్ని బట్టి మీ ర్యాంక్ ఏ రేంజ్‌లో ఉండాలి, ఎలా ఉంటే మీకు ఇందులో సీట్ వస్తుందన్న ఒక చిన్న అంచనా వస్తుందంతే. ఎగ్జాక్ట్‌గా అయితే ఉండదు. కొంచెం వేరియేషన్ జరుగుతుంది. కానీ ఇది ఈ అంచనాతో మీరు ఆహ్, ఏమంటారు? మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకొక అంచనా అనేది వస్తుంది. దాని గురించి నీకు ముందు ముందు ఇంకా వీడియోస్ చెప్తూ ఉంటాను. వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, ప్రస్తుతానికైతే మీ ర్యాంక్ ఏ రేంజ్‌లో ఉంటే ఈ కాలేజ్‌లో సీట్ వస్తుందన్న దాని గురించి ఇక్కడ మీరు జోసా కట్ ఆఫ్‌లో చెక్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఈసీఈ కట్ ఆఫ్. ఈసీఈ బ్రాంచ్‌కి సేమ్ ఇదే కట్ ఆఫ్. కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోండి. సేమ్ అలానే ఈసీఈ, ఓఎస్ అంటే మన ఆంధ్రాలో ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం. ఇది చెక్ చేసుకోండి. పాజ్ చేసుకొని చూసుకోండి. ఈసీలోనే వీఎల్ఎస్ఐ అనేది ఒక స్పెషలైజేషన్. దాన్ని కూడా మనకి ర్యాంకింగ్స్ పెట్టాను. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ ఏ రేంజ్‌లో ఉంటే వస్తుంది. హోమ్ స్టేట్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు హోమ్ స్టేట్‌లో చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆహ్, ఆహ్, ఓ ఓఎస్‌లో చూసుకోవాలి. సేమ్ అదే బ్రాంచ్‌లో వీఎల్ఎస్ఐలోనే అదర్ స్టేట్ దానికంటే ఇందాకటిది లాస్ట్ దానికి కంటిన్యూయేషన్ అన్నమాట. సేమ్ అలానే ట్రిపుల్ ఈ కట్ ఆఫ్. హోమ్ స్టేట్ ఫర్ తెలంగాణ, అదర్ స్టేట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని కాదు. మిగతా స్టేట్‌లో అన్ని స్టేట్‌లో నుంచి వస్తుంటారు. కాకపోతే ఏంటంటే నేను తెలుగులో చెప్తున్నాను. ఓన్లీ తెలుగు వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను అట్లా. సేమ్ మెకానికల్ కట్ ఆఫ్ దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ ఏ రేంజ్‌లో ఉండాలని. ఇది కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోండి. సో, ఈ కాలేజ్‌లో ఆఫర్ చేస్తున్న అకాడమిక్ ప్రోగ్రామ్స్ చూద్దాం. అకాడమిక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ సారీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లోనే ఇదొక స్పెషలైజేషన్ అన్నట్టు. వీఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ అని. ఇందాక మీకు కట్ ఆఫ్‌లో కూడా చూపించాను అది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషన్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లోనే ఇంకో స్పెషలైజేషన్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇందాక మీకు కట్ ఆఫ్‌లో కూడా చూపించాను అదే. నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ గురించి చూద్దాం. ప్లేస్‌మెంట్స్ కన్నా కూడా మనకి ఫస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి అన్న దాని గురించి చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ ఇన్ ద పాస్ట్ 3 ఇయర్స్. 2021లో చూసుకుంటే 186 డిఫరెంట్ కంపెనీస్ మనకి ఎన్ఐటీ వరంగల్‌కి వచ్చి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చేశాయి. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. 221 కంపెనీస్ వచ్చాయి. దాని తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది. 268 కంపెనీస్ వచ్చాయి మనకి ప్లేస్‌మెంట్ ఇవ్వడానికి. సో, నెక్స్ట్ మన ఎన్ఐటీ వరంగల్‌లో ప్లేస్‌మెంట్ పొందిన స్టూడెంట్స్ ఏ రోల్స్‌లో ఆహ్, ప్లేస్‌మెంట్ అనేది పొందారో చూద్దాం. అనలిస్ట్స్ లాగా 122 స్టూడెంట్స్ ఎళ్లారు. ఎస్‌డి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి 566 మెంబర్స్ ఎళ్లారు. కోర్‌లో 432 ఎళ్లారు. నెక్స్ట్ అదర్ డిఫరెంట్ రోల్స్‌లోకి ఇంకా 280 మెంబర్స్ ఎళ్లారు. ఇది మన లాస్ట్ 3 ఇయర్స్‌గా జరుగుతున్నది స్టాటిస్టిక్స్. నెక్స్ట్ బ్రాంచ్ వైస్ ప్లేస్‌మెంట్ రికార్డ్స్ చూద్దాం. సీఎస్‌సి ప్లేస్‌మెంట్ రికార్డ్ ఇక్కడ అఫీషియల్‌గా ఎన్ఐటీ వరంగల్‌లో 2023 వరకే పోస్ట్ చేశారు. సో, ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే, దీన్ని బట్టి మీకు ఒక అంచనా వస్తుంది. ప్లేస్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటంటే, నెక్స్ట్ ముందు ముందు స్లైడ్‌లో మీకు లాస్ట్ 3 ఇయర్స్ కంపారిజన్ కూడా పెడతాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 2024 కూడా ఇంతకన్నా బెటర్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దీన్ని మీరు కన్సిడర్ చేయడానికి ఇది పెట్టాను. సో, సీఎస్‌సి 2022-23 బ్యాచ్ వాళ్ళకి హైయెస్ట్ వచ్చేసి 88 లాక్ పర్ యానమ్. యావరేజ్ వచ్చేసి 30.8 లాక్ పర్ యానమ్. మీడియన్ సీటీసీ 30.5 లాక్ పర్ యానమ్. నెక్స్ట్ లోయెస్ట్ వచ్చేసి 7 లాక్ పర్ యానమ్. సీఎస్‌సిలో ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 99.4% స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ అనేది ప్లేస్ అయ్యారు. అందులో ఈ 99.4%లో అంటే దీంట్లో 79% మేల్ 21% ఫీమేల్ ఉన్నారు. ఇక్కడ మనకి కొంతమంది మిస్‌లీడ్ అవుతుంటారు. ఏంటంటే ఫీమేల్‌కి తక్కువ ప్లేస్‌మెంట్ వచ్చింది ఏంటి అని వేరేగా అనుకుంటారు. ఏంటంటే ఇక్కడ క్లాస్‌లో ఫీమేల్ రేషియో మేబీ తక్కువ ఉంటుండొచ్చు. అందుకే ఇక్కడ ప్లేస్‌మెంట్ రేషియో కూడా తగ్గిపోయింది.
అంటే తగ్గిపోవడం అంటే తగ్గిపోవడం ఏమి కాదు. మోస్ట్‌లీ ఉన్న ఫీమేలే అంతమంది అయ్యుండొచ్చు. దాన్ని బట్టి ఉంటుంది గానీ, మీరు ఫీమేల్‌కి తక్కువిచ్చారు, మేల్‌కి ఎక్కువొచ్చినాయి అని డిఫరెన్షియేషన్ ఏముండదు. సో, నెక్స్ట్ ఈసీ ప్లేస్‌మెంట్ రికార్డ్స్ చూసుకుంటే 2022-23 బ్యాచ్ వాళ్ళకి హైయెస్ట్ వచ్చేసి 52.89 ఎల్‌పీఏ, యావరేజ్ వచ్చేసి 23.6 ఎల్‌పీఏ, మీడియన్ 21.4, లోయెస్ట్ వచ్చేసి 7 లాక్ పర్ యానమ్. ఇందులో మొత్తం ఈసీ బ్రాంచ్‌లో ప్లేస్ అయింది 90% స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్ వచ్చేసింది. సో, ఈ ప్లేస్ అయిన వాళ్ళలో మొత్తం టోటల్ స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు 135 స్టూడెంట్స్. సో, వీళ్ళలో 80% మేల్, 20% ఫీమేల్. నెక్స్ట్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళు సేమ్ 2022-23 బ్యాచ్ వాళ్ళకి హైయెస్ట్ 52.89 ఎల్‌పీఏ, యావరేజ్ 21.19 ఎల్‌పీఏ, లోయెస్ట్ 4.5 ఎల్‌పీఏ, మీడియన్ 20 ఎల్‌పీఏ, టోటల్ ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 93.48%. ఈ 93.48% అంటే 129 స్టూడెంట్స్ అని అర్థం. మొత్తం ఉన్న క్లాస్‌లో 129 స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ వచ్చింది. ఈ 129 స్టూడెంట్స్‌లో 85.27% మేల్, 14.73% ఫీమేల్. సో, అలా మన ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ప్లేస్‌మెంట్ రికార్డ్స్. నెక్స్ట్ మెకానికల్ బ్రాంచ్ ఇది చూద్దాం. టోటల్ స్టూడెంట్ ప్లేస్ అయింది 122 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఈ 122 స్టూడెంట్స్‌లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 28 ఎల్‌పీఏ, యావరేజ్ 12.4 ఎల్‌పీఏ, లోయెస్ట్ 6.6 ఎల్‌పీఏ, ఆహ్, నెక్స్ట్ మీడియన్ సీటీసీ వచ్చేసి 11.5 ఎల్‌పీఏ. సో, ఈ 122 స్టూడెంట్స్‌లో 86.1% మేల్, 13.9% ఫీమేల్. ఇది మెకానికల్ బ్రాంచ్ ప్లేస్‌మెంట్ రికార్డ్స్. నెక్స్ట్ ఓవరాల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే మొత్తం మొత్తం వచ్చిన ఆఫర్స్ 1400 ప్లస్ ఆఫర్స్ వస్తే అందులో 1400 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఆ 1400 స్టూడెంట్ ఈ 1400లో యావరేజ్ సీటీసీ వచ్చేసి 17.29 ఎల్‌పీఏ వచ్చింది. ఇదే 1400 మొత్తంలో హైయెస్ట్ 88 ఎల్‌పీఏ వచ్చింది. నెక్స్ట్ మీడియన్ చూసుకుంటే ఇదే 1400లో మీడియన్ చూసుకుంటే 12.6 ఎల్‌పీఏ. మొత్తం ఈ మొత్తం ఆ బ్యాచ్ బీటెక్ బ్యాచ్ మొత్తానికి కలుపుకొని ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 82% వచ్చింది. సో, దాన్ని బట్టి మీరు ప్లేస్‌మెంట్ ఎలా జరుగుతుందని మీకు ఒక అంచనా వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ప్లేస్‌మెంట్ ఓకే. ఈ ప్లేస్‌మెంట్ ఏ రేంజ్‌లో జరిగిందో చూద్దాం. 50 లాక్ పర్ యానమ్ కన్నా ఎక్కువ ప్లేస్‌మెంట్ వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు. సో, నెక్స్ట్ ప్లేస్‌మెంట్ బిట్వీన్ 40 లాక్స్ అండ్ 50 లాక్స్. 40-50 ఎల్‌పీఏ వచ్చిన వాళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు. 30-40 వచ్చిన వాళ్ళు 137 మెంబర్స్. 20-30 వచ్చిన వాళ్ళు 218 మెంబర్స్. 10-20 మధ్యలో ప్లేస్‌మెంట్ వచ్చిన వాళ్ళు లాక్ పర్ యానమ్ ప్లేస్‌మెంట్ వచ్చిన వాళ్ళు 590 పీపుల్. 590 స్టూడెంట్స్‌కి 10 లాక్ పర్ యానమ్ టు 20 లాక్ పర్ యానమ్ ప్యాకేజ్ వచ్చింది. నెక్స్ట్ 10 లాక్ కన్నా తక్కువ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు 365 మెంబర్స్ ఉన్నారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ పాస్ట్ 3 ఇయర్స్‌గా హైయెస్ట్ ఎలా ఉంది? ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ ఎలా ఉంది? ఎంతమంది స్టూడెంట్స్‌కి వచ్చిందో చూద్దాం. జస్ట్ వెయిట్. 2021లో హైయెస్ట్ వచ్చేసి 51 ఎల్‌పీఏ, 2022లో 62.5 ఎల్‌పీఏ, 2023లో 88 ఎల్‌పీఏ. సో, దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే గ్రాడ్యుయల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో, 2024 కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ అఫీషియల్‌గా అయితే 2024 గురించి ఏం రిలీజ్ చేయలేదు. సో, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకా అప్డేట్ ఏమైనా వస్తే నేను ముందు ముందు మళ్ళీ ఇంకో వీడియో, షార్ట్ వీడియో గాని ఏమైనా చేసి అప్డేట్ చేస్తుంటాను ఈ ప్లేస్‌మెంట్ గురించి. నెక్స్ట్ సేమ్ 2021లో ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 72% ఉండే. ఆ 72% అంటే 868 మెంబర్స్‌కి ప్లేస్‌మెంట్ వచ్చింది. నెక్స్ట్ 2022కి వచ్చేసరికి 1100కి పెరిగిపోయింది. 1132 స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ వచ్చింది. అది 78%గా మొత్తం ఓవరాల్‌గా 78%. నెక్స్ట్ 2023కి వచ్చేసరికి 1374 స్టూడెంట్స్‌కి వచ్చింది ప్లేస్‌మెంట్. అది 82%. సో, ఇది లాస్ట్ 3 ఇయర్స్‌గా వస్తున్న ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్. నెక్స్ట్ ఇది జస్ట్ మన ఈ వచ్చిన ప్లేస్‌మెంట్స్ వచ్చిన లొకేషన్స్ అంటే జాబ్స్ ఎక్కడెక్కడ పడ్డాయి, ఏ ఏ సిటీస్‌లో పడ్డాయి అన్న స్టాటిస్టిక్స్ ఇది. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకెళ్ళిన వాళ్ళకి బెంగుళూరులో
అండ్ హైదరాబాద్‌లో ఎక్కువ పడింది. అనలిస్ట్‌గా వెళ్ళిన వాళ్ళకి హైదరాబాద్‌లో ఎక్కువ వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూణేలో వచ్చింది. అదే కోర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళకి ఆ బ్రాంచ్ కోర్‌లోకెళ్ళిన వాళ్ళు బెంగుళూరులో ఎక్కువ ప్లేస్‌మెంట్ అనేది వచ్చింది. అంటే అక్కడున్న కంపెనీస్‌లో జాబ్ వచ్చింది. నెక్స్ట్ పూణేలో నెక్స్ట్ బెంగుళూరు తర్వాత పూణే. ఆ తర్వాత హైదరాబాద్ ఉంది. సో, అలానే మేనేజ్మెంట్ కేటగిరీలో ప్లేస్‌మెంట్ సంపాదించిన వాళ్ళకి ఇక్కడ గుర్‌గావ్ అంటే ఇది ఢిల్లీ దగ్గర ఉంటది. ఎక్కడో అనుకోండి. గుర్‌గావ్‌లో 42.86% స్టూడెంట్స్‌కి ఈ గుర్‌గావ్ సిటీలో జాబ్ వచ్చింది. అలా బెంగుళూరులో 28.57 ఇంకా ముంబైలో 23.89. ఇది జస్ట్ ఏంటంటే ఏ లొకేషన్స్‌లో మనకి లాస్ట్ ఇయర్ అంటే 2022, 23 బ్యాచ్ వాళ్ళకి లొకేషన్స్‌లో జాబ్ వచ్చిందన్న దాన్ని డిఫైన్ చేస్తది. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ చూసుకుందాం. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఈవెన్ సెమిస్టర్‌కి, ఆడ్ సెమిస్టర్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, ఈవెన్ సెమిస్టర్, ఆడ్ సెమిస్టర్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈవెన్ సెమిస్టర్ అంటే 2, 4, 6ని ఈవెన్ నంబర్స్ అంటారు. ఈ సెమిస్టర్స్‌ని ఈవెన్ సెమిస్టర్స్ అంటారు. అంటే సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్‌ని ఈవెన్ సెమిస్టర్స్ అంటారు. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సెవెంత్ సెమిస్టర్‌ని ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సెవెంత్‌ని ఆడ్ సెమిస్టర్స్ అంటారు. సో, ఆహ్, ఫస్ట్ సెమిస్టర్‌లో ఏంటంటే మీరు జోసాకి పే చేస్తారు కాబట్టి జోసాకి పే చేస్తారు. జోసా ఫీజ్ కట్ చేసుకోగా మిగిలినవి మీకు మళ్ళీ కాలేజ్‌కి సెండ్ చేస్తారు. ఆ కాలేజ్ వాళ్ళకి రూల్స్ ప్రకారంగా మీరు పే చేసింది సరిపోతేనేమో అంతవరకు ఓకే అంటారు. లేదంటే అడిషనల్‌గా మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటది. అది మీకు మెయిల్‌లో మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తుంటారు. మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. సో, ఇక్కడ మనకేంటంటే సెకండ్ సెమిస్టర్ నుంచి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంది. ఆహ్, ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి ట్యూషన్ ఫీ వచ్చేసి రూ. 62,500 ట్యూషన్ ఫీ ఉంది. ఈ ఈవెన్ సెమిస్టర్‌లో అదర్ ఫీజెస్ ఏం చేయట్లేదు. ఈ అదర్ ఫీజెస్ ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం పే చేయించుకుంటారు. అది ఆడ్ సెమిస్టర్‌లో పే చేయించుకుంటారు. లైక్ ఫస్ట్ సెమిస్టర్‌లో, థర్డ్ సెమిస్టర్‌లో అంటే ఫస్ట్ సెమిస్టర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ అన్నట్టు కదా! థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అన్నట్టు. అలా ఇయర్ స్టార్టింగ్‌లో మీకు పే చేయించుకుంటారు. సో, ఈవెన్ సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్‌లో వచ్చేసి మీరు ట్యూషన్ ఫీ ఒకటే పే చేసుకోవాలి. సిక్స్త్ సెమిస్టర్‌లో కూడా అంతే. ఆహ్, ఎ సారీ ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్, ఎయిత్ సెమిస్టర్ అన్ని సెమిస్టర్‌కి ఈవెన్ సెమిస్టర్స్‌కి ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే ఉంది. అదర్ ఫీజెస్ లేవు. సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకేంటంటే ట్యూషన్ ఫీ అనేది ఉండదు. సో, ట్యూషన్ ఫీ ఈవెన్ సెమిస్టర్‌లో మీరసలు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ హాస్టల్ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. సేమ్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కాకుండా వేరే కేటగిరీలో ఇన్‌కమ్ 1,00,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏం ఫీజ్ పే చేయించుకోరు. ట్యూషన్ ఫీ మొత్తం ఫీ వేరే ఉంటుంది. అదర్ ఫీజు ఇంకా హాస్టల్ ఫీ పే చేసుకుంటే సరిపోద్ది. ఈవెన్ సెమిస్టర్ కాబట్టి అదర్ ఫీ కూడా లేదు. సో, హాస్టల్ ఫీ ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది. ఇన్‌కమ్ బిట్వీన్ 1,00,000 అండ్ 5,00,000 1,00,000కి 5,00,000కి మధ్యలో ఉన్న వాళ్ళకి ట్యూషన్ ఫీ వచ్చేసి రూ. 20,833 ట్యూషన్ ఫీజ్ ఉంది. అదర్ ఫీజెస్ ఎవరికి కూడా ఏం లేవు ఈవెన్ సెమిస్టర్స్‌లో. సో, నెక్స్ట్ ఆడ్ సెమిస్టర్స్‌కొద్దాం. ఆడ్ సెమిస్టర్ ఏంటి? 3, 5, 7 ఈ సెమిస్టర్స్‌ని ఆడ్ సెమిస్టర్స్ అంటారు. సో, ఈ సెమిస్టర్స్‌లో మనకి ఎక్స్‌ట్రాగా అదర్ ఫీస్ అనేవి ఉంది. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి ట్యూషన్ ఫీ యాస్ యూజువల్ ప్లస్ ఈ అదర్ ఫీజెస్ ఉంటాయి. సో, ట్యూషన్ ఫీ 62,500 నెక్స్ట్ అదర్ ఫీస్ వచ్చేసి 11,500 ఈ మొత్తం యాడ్ చేసుకుంటే మీకు ఎంతొస్తే అంత. సేమ్ ఫిఫ్త్ సెమిస్టర్‌లో అంతే సెవెంత్ సెమిస్టర్‌లో ఈ అదర్ ఫీస్ కొంచెం తగ్గింది. 10,700 అయింది. సో, దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ సెమిస్టర్‌లో ఎంత ఫీ పడుతుంది ఏంటి అని మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సో, యాస్ యూజువల్‌గా మనకి ట్యూషన్ ఫీ ఉంటది కాబట్టి ఇది 0. అదర్ ఫీస్ పే చేసుకోవాలి. నెక్స్ట్ హాస్టల్ ఫీ సెపరేట్ ఉంటది. అది నేను నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ అదర్ ఫీజెస్ మీరు పే చేసుకోవాలి ఆడ్ సెమిస్టర్స్‌లో. సేమ్ ఫిఫ్త్ సెమిస్టర్ అయినా అంతే, సెవెంత్ సెమిస్టర్ అయినా అంతే. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే 1,00,000 బిలో ఉన్న వాళ్ళకి ట్యూషన్ ఫీ ఏముండదు. అదర్ ఫీజెస్ పే చేసుకోవాలి. ట్యూషన్ ఫీ ఇంకా ఆడ్ సెమిస్టర్ అన్ని సెమిస్టర్‌కి ఫిఫ్త్ అయినా అంతే, సెవెంత్ అయినా కూడా అంతే. బిట్వీన్ 1,00,000 టు 5,00,000 ఉన్న వాళ్ళకి 20,833 మనకి సెమిస్టర్ ఫీజ్ వస్తుంది. అంటే ట్యూషన్ ఫీ వస్తుంది. అదర్ ఫీజు 11,500 పే చేసుకోవాలి. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. సెమిస్టర్‌కి ఎంత పడుతుంది ఏంటి అని. నెక్స్ట్ హాస్టల్ ఫీజ్ చూసుకుందాం. హాస్టల్ ఫీజ్‌లో బాయ్స్ హాస్టల్‌లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్‌లో ఓన్లీ డబుల్ ఆక్యుపెన్సీ ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ అంటే
ఒక రూమ్‌లో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. సో, వీళ్ళకి ఒక సెమిస్టర్‌కొచ్చేసి 16,000 ఫీజ్ అనేది పడుతుంది. అదే సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆక్యుపెన్సీ, ట్రిపుల్ ఆక్యుపెన్సీ. డబుల్ ఆక్యుపెన్సీ అయితేనేమో 16,000, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితేనేమో 15,000. నెక్స్ట్ థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి ఓన్లీ డబుల్ ఆక్యుపెన్సీ మాత్రమే అవైలబుల్ ఉంది. సో, ఈ డబుల్ ఆక్యుపెన్సీలో మళ్ళీ సేమ్ మనకి 16,000 ఫీజ్ పడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్‌లో కూడా అంతే డబుల్ ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. అది 16,000 పడుతుంది. ఈ మిగతావన్నీ పట్టించుకోకండి. ఈ ఫస్ట్ 4 మాత్రమే మనకి బీటెక్‌కి సంబంధించినయి. సో, ఒక సెమిస్టర్‌కి ఆన్ అన్ యావరేజ్‌గా మీరు డబుల్ ఆక్యుపెన్సీ తీసుకుంటే 16,000 పడుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ తీసుకుంటే 15,000 పడుతుంది. హాస్టల్ ఫీ ఇది. నెక్స్ట్ ఇది ఇందాక చెప్పింది బాయ్స్‌ది. ఇది గర్ల్స్‌ది. ఇప్పుడు ఇది గర్ల్స్‌ది. సేమ్ ఫస్ట్ ఇయర్‌లో ఓన్లీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ. ఫస్ట్ ఇయర్ గర్ల్స్‌కి మాత్రం. ట్రిపుల్ ఆక్యుపెన్సీ వచ్చేసి 15,000. నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ మూడిటికి కూడా డబుల్ ఆక్యుపెన్సీ. అది 16,000. 16,000 ఇది. దీన్ని బట్టి మీరు హాస్టల్ ఫీ ఎంత పడుతుందో మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ హౌ టు రీచ్ ఇది అసలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటంటే ఎన్ఐటీ వరంగల్‌కి మనం ఎలా రీచ్ అవ్వాలంటే జస్ట్ ఫ్లైట్ ద్వారా ఎళ్ళే వాళ్ళకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌లో ఉంది. ఇది నన్నడిగితే ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఫ్లైట్‌లో హైదరాబాద్ దాకా వెళ్ళి మళ్ళీ వరంగల్ దాకా రావడం అంటే లాంగ్ జర్నీ అయిపోతుంది. దానికన్నా బెటర్ మీరేంటంటే కాజీపేట జంక్షన్‌కి మీరు ట్రైన్‌లో వెళ్ళడం బెటరు. వరంగల్ రైల్వే స్టేషన్‌కైనా కూడా మీరు ట్రైన్‌లో వెళ్తే మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో, మీ ఇష్టం. మీ కన్వీనియన్స్‌ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. సో, ఎట్ లాస్ట్ థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయండి. అలాగే కుదిరితే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో, ఎట్ లాస్ట్ థాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ బై.